నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఒలింపిక్స్కి వెళ్లిన భారత క్రీడాకారులకు మద్దతుగా నిలవాలి. చీర్ ఫర్ భారత్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇసుక సరఫరా పూర్తిగా ఉచితమేనని స్పష్టం చేసిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలని సూచించిన కలెక్టర్. నైతిక విలువలే పంచ ప్రాణాలుగా జీవించిన అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వివరాలకు వెళ్తే విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసేటి అప్పలనాయుడు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను ఈరోజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నేతృత్వంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు కేటాయించిన సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు విజయనగరం ఎంపీ. అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటు కాగానే చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలియజేశారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు తమ జోబులు నింపుకున్నారన్నది వాస్తవమని ఆరోపించారు. అందుకే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయని తెలియజేశారు. అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటు కాగానే చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలియజేశారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు తమ జోబులు నింపుకున్నారన్నది వాస్తవమని ఆరోపించారు. అందుకే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయని తెలియజేశారు. పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 7 లక్షల పైచిలుకు అన్నారు, శ్వేతపత్రంలో 9 లక్షల పైచిలుకు అన్నారు. అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాల్లో ప్రొజెక్షన్ చెప్పాను, ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే. దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని.
100% కరెక్ట్. ఎంచేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 lakh crores ప్లస్ ఇంకా ఉంటుందనేటువంటి 9 lakh crores ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు. ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని. ఎందుచేతంటే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది. ఎంచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, బొగ్గన గారు ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు మన దేశం తరపున ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ క్రీడాంశాల్లో పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ భారతీయులంతా సందేశాలు పంపించి వారికి మద్దతుగా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఒలింపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ చీర్ ఫర్ భారత్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరపున 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, వారంతా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశాన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ గత ఒలింపిక్స్లో మన క్రీడాకారులు 1 స్వర్ణం 2 రజతాలు సహా 7 పథకాలు సాధించారని, ఈ ఏడాది మరిన్ని పథకాలు సాధించి దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించడం, క్రీడల పట్ల యువతలో ఆసక్తి నెలకొల్పడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్లో చాలా ప్రతిష్టాత్మకమైన ఈ ఒలింపిక్ గేమ్స్ని నిన్న రాత్రి స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మన ఇండియన్ టీము టోటల్గా 117 మంది 16 ఈవెంట్లో ఈ ప్యారిస్ క్రీడలకు ఆల్రెడీ 1 వీక్ ముందే వెళ్ళిపోయి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. వారందరూ కూడా గత టోక్యో ఒలింపిక్స్లో మనం 7 మెడల్స్, అంటే ఒక గోల్డ్ మెడల్, 2 సిల్వరు, 3 బ్రాంజ్ మెడల్స్తో 7 మెడల్స్ కొట్టి 40వ స్థానంలో ఉండటం జరిగింది. ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఈ 117 మందిని అథ్లెట్స్ నుంచి దాదాపు 40 మెడల్స్ను ఆశిస్తూ బెస్ట్ 30 కంట్రీస్లో ఉండాలని సంకల్పించుకుని టీమ్స్ పంపించడం జరుగుతుంది. ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో ఇండియా తరపున వెళ్తున్న టీమ్స్ అన్నిటినీ కూడా చీరప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెల్ఫీ పాయింట్ అనేది కలెక్టరేట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇండియా టీంకి అందరం కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా సపోర్ట్ చేస్తూనే ఈ క్రీడల పట్ల, స్పోర్ట్స్ పట్ల అవేర్నెస్ ఉండాలి. ఆ పార్టిసిపేషన్, మోటివేషన్ అనేది పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ సెల్ఫీ పాయింట్ ఇవాళ పెట్టాము. థ్యాంక్ యూ. ఇసుక సరఫరా ఉచితమేనని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలియజేశారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక సరఫరా ఉచితమే అని, ఇసుక తవ్వి తీయటకు, ఇతర నిర్వహణకు, రవాణాకు జరిగే ఖర్చులు మాత్రమే చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇతర ఖర్చులు ఏమీ ఉండవని, దాన్ని అధికారులు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. స్థానికంగా ఉండే చిన్న రిచ్చులకు మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉందని, అటువంటి చోట్ల జేసీబీలు వినియోగించరాదని ఆయన స్పష్టం చేశారు. సో దాన్ని నిన్న రైజ్ చేయడం కూడా జరిగింది. అతి త్వరలో మనకి దాని మీద మార్గనిర్దేశకాలు 5 కిలోమీటర్స్ ఒక రేటు, తర్వాత నుంచి 1 కిలోమీటర్ పెరిగే కొద్దీ కిలోమీటర్కి పర్ క్యూబిక్ మీటర్ కింద. సో 50 క్యూబిక్ మీటర్ వెళ్తే 50 × 5 రూపాయలు. సో ఆ రేట్ ఏదైతే ఉంటుందో ఆ మైలేజ్ రేట్స్ అవి మనం ప్రాపర్గా పక్కగా ప్రజలకి చెప్తాం. పార్వతీపురం నుండి కొమరాడ వరకు హైవే రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి నిర్ణయించామని జిల్లా రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జేమ్స్ పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేట్ హైవే రోడ్డుకు 2 సంవత్సరాల కిందట ప్రతిపాదన పెట్టామన్నారు. గత ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా బాగు చేశామని తెలియజేశారు. ఇప్పుడు ₹1 కోటి వరకు ప్రతిపాదన పెట్టినట్లు పేర్కొన్నారు. పార్వతీపురం పూణేరెడ్డి మన రాష్ట్ర స్టేట్ హైవే అనేది అది ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి ప్రపోజల్ పంపుతున్నామండి. కానీ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఏమి రాకమూలంగా రోడ్డుకు బాగా డ్యామేజ్ అయింది. అయినా మరీ డ్యామేజ్ అయిన బిట్లో వెట్ మిక్స్ వేసి టెంపరీగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నామండి. మొన్న రీసెంట్గా ఏంటంటే మనకి 1 crore వరకు ఎస్టిమేటు అర్జెంట్ రిపేర్స్ ప్రపోజల్లో పంపించామండి. గవర్నమెంట్ త్వరలో శాంక్షన్ ఇస్తానంది. అది ఎప్పుడైతే ఆ శాంక్షన్ రాగానే
ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఓ రోడ్డును అర్జెంట్ రిపేర్స్ అన్ని పాట్ హోల్స్ అన్నీ ఫిల్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా చేస్తామండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు 1వ తేదీని చెల్లించేందుకు సిద్ధం చేశామని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ గత నెలలో 2 రోజుల్లోనే 99% పెన్షన్ల పంపిణీ పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించామని తెలియజేశారు. ఈ నెలలో కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే వచ్చాయని ఆయన అన్నారు. గత నెలలో సచివాలయ సిబ్బందితో ఏ విధంగా పంపిణీ చేశామో ఆగస్టు నెలలో కూడా ఆ విధంగానే చేస్తామని స్పష్టం చేశారు. ఏదైతే లాస్ట్ టైం మనం సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేశామో అదే విధమైన ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఫంక్షనరీకి 50 నుంచి 100 పెన్షన్లు దాటకుండా మ్యాపింగ్ చేయమన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. మ్యాపింగ్ ప్రక్రియ అయిన వెంటనే ప్రతి ఫంక్షనరీ ఎన్ని పెన్షన్లు పంచాలి, ఆయనకి ఎంత అమౌంట్ వెళ్తుంది అన్నదాన్ని కూడా విషయం తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని 30వ తారీఖున ఎస్ఆర్పి నుంచి డబ్బులు రిలీజ్ చేయడం అవుతుంది. 31న వాటిని విత్డ్రా చేసుకుని 1వ తారీఖు పంపిణీకి ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాము. ఈసారి మొదటి రోజే ఏదైతే మనం 2 రోజుల్లో కంప్లీట్ చేశామో ఆ పంపిణీ అంతాను మొదటి రోజే పంపిణీ చేద్దామని ఒక నిశ్చయంతో ఉంటున్నాము. ఇదేమైనా ఏర్పాట్లు కూడా మనం ఎంపీడీఓస్తో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరికి కూడా తెలియజేశాము. సో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ డేనే మనం 100% ఆల్రెడీ అందరూ ఉన్న వాళ్ళందరికీ అవైలబుల్ ఉన్న వాళ్ళందరికీ పంపిణీ చేయాలనేది ఒక సూచన వచ్చింది. కాబట్టి అందరి పెన్షన్దారులకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడున్నా సరే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు 1వ తారీఖు కల్లా మీరు గ్రామాలకు చేరుకుంటే తప్పనిసరిగా అదే రోజు మనం పెన్షన్ పంపిణీ చేయడానికి వీలవుతుంది. విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు అన్ని పంటలకు ఎంతగానో దోహదపడతాయని జిల్లా ఉద్యానాధికారి జమదగ్ని పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో 350 ఎకరాల్లో కాయగూరలు పండిస్తున్నారని, పండ్ల తోట విషయంలో మామిడి, జీడి మామిడి, కొబ్బరి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లు పండించుకునేందుకు రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలియజేశారు. యాక్షన్ ప్లాన్లో మామిడి, జీడి మామిడి, కొబ్బరి, అలాగే సీతాఫలం కానీ వేరే డ్రాగన్ ఫ్రూట్ అన్నీ కూడా రైతులు వేసుకునే అవకాశం ఉంది. మనకి యాక్షన్ ప్లాన్ కూడా శాంక్షన్ చేశారు. కాబట్టి రైతులు ఇంట్రెస్టెడ్ ఉన్న రైతులు అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకుంటే మా విహెచ్ఏలు, మా హార్టికల్చర్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వాళ్ళకి గైడ్ చేసి తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ఆయిల్ పామ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయిల్ పామ్ స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది సెప్టెంబర్ 15 వరకు, అంటే ఒక 2 నెలల పాటు జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు చేపట్టమని మనకి ఆదేశాలు వచ్చాయి. అదే క్రమంలో మనం ఆల్రెడీ 117 హెక్టార్లకి ఆల్రెడీ రైతుల్ని ఐడెంటిఫై చేసి మనము వాళ్ళకి తదుపరి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొక్కలకి 29,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. 143 మొక్కలు ఒక ఎకరానికి మనకి పడతాయండి. ఆ మొక్కలన్నీ కూడా కంపెనీ వాళ్ళు సరఫరా చేస్తారు. మొక్కలు సరఫరాలో ఎక్కడా లోపం లేదు. సఫిషియెంట్గా మొక్కలు కంపెనీ వాళ్ళ నర్సరీస్లో మనకి ఉన్నాయి. అవన్నీ కూడా రైతులు పే చేసి తెచ్చుకున్నాక డీబీటీ పద్ధతిలో వాళ్ళకి ఆ మొక్కల డబ్బు మనము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తాము. అలాగే 5,250 రూపాయలు కల్టివేషన్ సబ్సిడీ ప్రతి సంవత్సరం, అలాగే 4 సంవత్సరాల పాటు ఇస్తాము. అంతర పంటలు ఇంటర్ క్రాపింగ్ సబ్సిడీ 5,250 రూపాయలు ఒక హెక్టార్కి, అది కూడా 4 సంవత్సరాల పాటు ఇస్తాం. సో మన జిల్లాలో 34 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 15 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సందీప్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో ఆగస్టు 31వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకుంటామని, మనకున్న 27 మండలాల్లో ప్రతి మండలంలోనూ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఉన్నాయని, వసతి గృహంలో చేరాలనుకునేవారు ఆగస్టు 31వ తేదీలోపు చేరాలని ఆయన తెలియజేశారు. మన డిస్ట్రిక్ట్లో మొత్తం 47 హాస్టల్స్ ఉంటే అందులోనే మనకు 34 ప్రీ మెట్రిక్ ఉన్నాయి అండ్ అలానే 15 పోస్ట్ మెట్రిక్ ఉన్నాయి.
సో ఈ ప్రీ మెట్రిక్ సంబంధించి వచ్చి రీసెంట్గా మనము ఆగస్ట్ 31 వరకు మనం ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. సో ఫీల్డ్ లెవెల్లోని ప్రతి మండల్లో మనకున్న 27 మండల్స్లో ప్రతి మండల్లో మనకు బీసీ వెల్ఫేర్ హాస్టల్ అనేది ఉంది. సో ఎవరైనా ఇంకా పిల్లలు జాయిన్ అవ్వాలనుకుంటే ఆగస్ట్ 31 లోపు ఇంకా ఫిల్లింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఫీల్డ్ లెవెల్లో ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మీ ద్వారా కూడా ఒకసారి కోరుకుంటున్నాం జాయినింగ్ కోసమని. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు మేజర్గా బిల్డింగ్స్ అనేది ఉంది. మనకు కొత్తగా డాక్టర్ మల్లికార్జున్ సార్ కొత్తగా డైరెక్టర్గా వచ్చారు. నిన్నే మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. సో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిలోని మనము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇంకా రెనోవేషన్కి ఏమైనా ఉంటే వెంటనే అడిగారు. ఈ అకాడమిక్ ఇయర్లోని మళ్ళీ ఫాస్ట్గా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. మనకు ఈ 34 ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో ఈ హాస్టల్స్లోని 8th, 9th, 10th వాళ్ళని ఫోకస్ చేస్తూ మనం ట్యూటర్స్ అనేది అపాయింట్ చేస్తున్నాం. ముందు అరౌండ్ 1500 వరకు ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు రివైజ్ చేసి గౌరవ మంత్రి గారు 3000 వరకు రివైజ్ చేస్తే జీవో ఇస్తామని చెప్పారు. సో బేస్డ్ ఆన్ దట్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ అండ్ తెలుగు వీటికి సంబంధించి మనం ట్యూటర్స్ని కూడా అపాయింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఈ స్టూడెంట్స్ని కూడా ABC అని ఒక ర్యాంకింగ్ లాగా ఐడెంటిఫై చేసి ఎవరైతే డల్లర్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ని మేము ఎక్కువ గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ అకాడమిక్ ఇయర్స్లో ఇలాంటి చేంజెస్ అనేవి చేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా సఖీ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఈరోజు ఆమె వాజ్ న్యూస్తో మాట్లాడుతూ దీనిలో భాగంగా అన్ని గ్రామాల్లో 9 నుంచి 21 సంవత్సరాల లోపు బాలబాలికలను సఖీ గ్రూప్లో ఏర్పాటు చేశామన్నారు. 30 మంది బాలికలతో ఒక సఖీ గ్రూప్ ఏర్పాటు చేస్తామని, వారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. బాల్య వివాహాలపైన, బాలికలకు చదువు యొక్క ఆవశ్యకత గురించి, పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్య విధి విధానాల గురించి అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి కూడా సఖీ ప్రోగ్రాం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి అన్ని గ్రామాల్లో కూడా 9 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు బాలికల్ని సఖీ గ్రూపుల కింద ఏర్పాటు చేయడం జరిగింది. 30 మంది బాలికల్ని ఒక సఖీ గ్రూప్ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి మా అంగన్వాడీ వర్కరు, ఆశా, ఏఎన్ఎం, అలాగే MLHP, ఆ తర్వాత స్కూల్ టీచరు వాళ్ళందరూ కలిసి మరి వాళ్ళకి అవగాహన కార్యక్రమం బాల్య వివాహాల పైన కానీ, అదేవిధంగా బాలికల చదువు గురించి, వాళ్ళ హైజీనిక్ కండిషన్స్ అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ గురించి అన్నిటి గురించి కూడా అవగాహన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ప్రతి 4వ శనివారం స్కూల్స్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా అవగాహన చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇంకా మన జిల్లాలో అయితే ప్రతి 4వ శనివారం ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. మనకి ఎయిమ్స్ వాళ్ళు, యూనిసెఫ్ వాళ్ళ సపోర్ట్తో ఆన్లైన్లో బాలికలందరికీ కూడా స్కూల్స్లో ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి ఒక్కొక్క శనివారం ఒక్కో సబ్జెక్ట్ మీద, హైజీన్ మీద కానీ, మెన్స్ట్రల్ హైజీన్ మీద కానీ, చైల్డ్ మ్యారేజెస్ మీద కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. మనకి ICDSలో కూడా అంగన్వాడీ మళ్ళీ ఖాళీ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు, మినీ ఆయాల పోస్టులు కూడా మనం రిక్రూట్మెంట్కి సిద్ధం చేస్తున్నాము. నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదలవుతుంది. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎపెక్స్ జూనియర్ కళాశాలలో బాలల హక్కులు అమలు, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలల హక్కులు పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. డ్రగ్స్ వాడకం ఎక్కువ కావడం వల్ల యువత చెడు మార్గంలో వెళ్తుందని, వాటిని నియంత్రించవలసిన బాధ్యత ఉందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో RIO మధ్య ఆదినారాయణ, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. విద్యాస్థాయిలు, విద్యా సంస్థలు ఈరోజు చూస్తున్నాం చాలా దారుణమైన, దురదృష్టమైన సంఘటనలు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మన విజయనగరంలో కూడా చూస్తే ఈ వయసుతో సంబంధం లేదు, అలాగే దేంతో సంబంధం లేకుండా ఈరోజు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీన్ని మనం పూర్తి స్థాయిలో ఇక్కడ నియంత్రించకపోతే రేపు రాష్ట్రం కానీ, దేశం కానీ, కుటుంబ వ్యవస్థ కానీ అంతా చిన్నభిన్నం అవుతుందని ఆ డ్రగ్స్ని పూర్తి స్థాయిలో ఈరోజు నిర్మూలించడానికి అయితే మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది. 26 జిల్లాలు ఈ 100 రోజుల్లో ఒక మా కమిషన్ అధికారులతో మాట్లాడి వాళ్ళు నియంత్రణ కోసం ఏంటి చర్యలు తీసుకుంటున్నారు,
వాళ్ళు నియంత్రణ చేయడంలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి అనేది చర్చించడం జరుగుతుంది. ఏదైతే చర్చించిన తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుందో ఈ 26 జిల్లాలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మేము గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి అయితే మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. మేము ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే దయచేసి తల్లిదండ్రులు కానీ అలాగే కళాశాల యాజమాన్యాలు కానీ విద్యా సంస్థలు ఎవరైతే నిర్వహిస్తున్నారో పిల్లల మీద నిరంతరం పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద చూస్తే ఎక్కువ ఈ పిల్లలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయంటే సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ అవడం కానీ ఇటువంటి కొంతమంది ప్రభావం ఉండేది. కానీ ఈరోజు ఎక్కువ మత్తు పదార్థాలు మారక ద్రవ్యాలు అలాగే డ్రగ్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అందువల్ల చూస్తే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి ప్రభావం డ్రగ్స్ అవుతుంది. ఈరోజు కూడా పేపర్లు చూస్తే 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. ఆయన్ని మనం నిర్మించాలంటే ఏం చేయాలంటే ప్రతి స్కూల్స్లో కూడా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి స్కూల్స్లో ఒక 20 నుండి 25 మందితో కలిపి ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ వాళ్ళని ఆ స్కూల్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అలాగే ఆ స్కూల్ బయట ఈరోజు ఏటవుతుందంటే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే అసాంఘిక కార్యక్రమ వస్తువులు కానీ ఇవన్నీ ఏంటంటే స్కూల్ బయట ఎక్కువ అమ్మకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడానికి ఈ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఆ కమిటీని బలోపేతం చేయడానికి కూడా నేషనల్ కమిషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత ఆ కమిటీల ముందు బలోపేతం చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని వసంత గ్రామంలో చల్మూరు రామనాయుడు వసంత బంగారాయిలకు చెందిన పశువులశాల గడ్డి కుప్పలను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పట్టించి కాల్చివేసిన దారుణ ఘటన ఈరోజు ఉదయం వెలుగు చూసింది. పశువులశాల పూర్తిగా కాలిపోగా అందులో ఉన్న 2 ఆవులు 1 పెయ్య మంటల్లో కాలి సజీవంగా దహనమయ్యాయి. మరో ఆవు శరీరం మంటల్లో చాలా వరకు కాలిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. విజయనగరం జిల్లా దత్తిరాజరి మండలం మరణం గ్రామానికి సమీపంలో బొలోరా వాహనం బోల్తపడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందినట్లు స్టేషన్ బుర్జివలస ఎస్ఐ లక్ష్మీ ప్రసన్న కుమార్ తెలియజేశారు. రామభద్రపురం నుంచి గజపతినగరం వైపు వేగంగా వస్తున్న బొలోరా వాహనం జాతీయ రహదారి ప్రక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖ మారిక వలసకు చెందిన డ్రైవర్ పైడి నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా శివకుమార్కు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం. సహారా ఇండియా బాధితులకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన జరగబోయే ధర్నాకు పిలుపునిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవన్లో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ సహారా ఇండియా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక అధికారిని నియమించి దీంట్లోనే ఎవరి పరిధిలోకి వస్తుంది అంతవరకు చేయాలి. జరిగింది అన్యాయమే కాబట్టి దీని మీద పూర్తిగా మేము పరిశీలన చేసి ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం చేయడానికి ఎవరు కారకులో అది కనుక్కొని దాని మీద మేము చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే సుమారు 15 రోజులు కావస్తుంది. మళ్ళీ ఈ పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము భావించాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణకి ఎక్కడ పొంతన ఉండడం లేదు. కాబట్టి దీన్ని కొనసాగింపుగా నిరవధిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సస్టైన్డ్గా దీని మీద పిలుపులు ఇవ్వాలని చెప్పేసి సహారా పోరాట కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 29వ తారీఖు సోమవారం నాడు ఈ జిల్లాలో గల అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని అలాగే శాసనసభ్యులకి అధికారులకు కూడా వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పేసి భావించాం. ఈ కార్యక్రమంలో మొత్తం బాధితులు ఏజెంట్లు ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని 2వ అదనపు జిల్లా జడ్జ్ మరియు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ దామోదర్రావు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పడిన సమావేశంలో వైద్యాధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆయన సూచించారు.
ఖరీఫ్ సీజన్లో విజయనగరం జిల్లాలో శుభారంభం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి బిటి రామారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ గత నెలలో 73% అధిక వర్షపాతం నమోదైందని, జూలై నెలలో మొదటి 2 వారాలు వర్షాభావ పరిస్థితి నెలకొన్నప్పటికీ 3వ వారం నుంచి రుతుపవనాల ప్రభావం వల్ల మంచి వర్షపాతం నమోదైందని తెలియజేశారు. ఈ నెలలో కూడా 50% అధిక వర్షపాతం కురిసిందని తెలియజేశారు. జిల్లాలో 8,000 వరకు చెరువులు ఉన్నాయని, ఈ చెరువుల ద్వారానే ప్రధానంగా వివిధ పంటల సాగు జరుగుతుందని పేర్కొన్నారు. 26 వరకు చూసుకున్నట్లయితే మనకు 50% అధిక వర్షపాతం 1/6 నుంచి 26/7 వరకు చూసుకున్నట్లయితే మనకు 50% అధిక వర్షపాతం జిల్లాలో నమోదైందన్నమాట. సో ఇది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లాలో మనందరికీ తెలుసండి 8,000 వరకు కూడా మరి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ద్వారా మనకు ముఖ్యంగా సాగు అనేది జరుగుతుంది, వివిధ పంటల సాగు. ఈ చెరువులన్నీ కూడా ప్రజెంట్ చూసుకున్నట్లయితే మరి 70% వరకు కూడా అవి నిండడం కూడా జరిగిందనమాట. పంటల యొక్క సరళి చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు 19,656 హెక్టార్స్లో మన వివిధ పంటలు వేయడం జరిగిందని. దీంట్లో వరి పంట చూసుకున్నట్లయితే 7,366, అలాగే మొక్కజొన్న ఒక 5,859 హెక్టార్స్ వరకు కూడా పడిందండి. ఈ విత్తనాలు మనము రైతులకి కావాల్సిన మోతాదులో అంతా కూడా సరఫరా చేయడం జరిగింది. విత్తనాల యొక్క పరిస్థితి ఇప్పుడు క్లోజ్ అయిపోయిందండి. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎరువుల యొక్క డిస్ట్రిబ్యూషన్, ఎరువుల యొక్క సరఫరా అనేది వ్యవసాయ శాఖ పూర్తి స్థాయి దీని మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. మన ఖరీఫ్ పంట కాలం మొత్తం పంట సీజన్ అంతా కూడా చూసుకున్నట్లయితే మరి 51,000 మెట్రిక్ టన్స్ మనకు అవసరం కాగా మరి వివిధ నెలల వారీగా ఈ యొక్క ఎరువులు మనకి ప్రధాన కార్యాలయం నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి కానీ వివిధ కంపెనీస్ నుంచి కానీ మనకి ఈ ఎరువులని సరఫరా జరుగుతూ ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే జూలై నెల కాలానికి మనకు 13,000 మెట్రిక్ టన్స్ వివిధ రకాలైన ఎరువులు మనకు అవసరత కాగా మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 22,000 మెట్రిక్ టన్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. భారతీయులందరికీ స్ఫూర్తి ప్రదాత, వక్త, వైనికుడు, శాస్త్రవేత్త, అధ్యాపకుడు, రచయిత, మేధావి, ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలాం. నిజాయితీ, రుజువర్తన, పరిశ్రమ, దేశభక్తి, నైతిక విలువలు అనే వాటిని పంచ ప్రణాళికగా చేసుకున్న అబ్దుల్ కలాం స్ఫూర్తి ప్రదాత. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. పాపిడి, చెవులపైకి వదిలివేసిన జుట్టు, అపురూపమైన ఆ రూపం, అసమాన ప్రజ్ఞా విజ్ఞాన సూచిక, మాతృదేశానికి వెలకట్టలేని సేవలందించిన భారతరత్నం, భారతీయులు ప్రేమించే వినమ్ర స్ఫూర్తి రూపం, విద్యకు వినయాన్ని జోడించిన ఆదర్శప్రాయులు, వ్యక్తి కన్నా దేశం గొప్పది అని నిజాయితీగా నమ్మిన నిష్కళంక జాతీయవాది, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చిన స్ఫూర్తి ప్రదాత, కడు పేదరికంలో పుట్టి తాను కొట్టుమిట్టాడిన భరతమాతకు విముక్తి ప్రసాదించాలన్న సురుచిర స్వప్న సాక్షాత్కారానికి జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి, హృద్రోగులకు అవసరమైన స్టంట్లు, వికలాంగులకు తేలికైన పరికరాలను అందించిన మానవతామూర్తి, మూర్తీభవించిన స్వదేశీ విజ్ఞానం, నాయకత్వానికి సరికొత్త నిర్వచనం, బహుముఖ ప్రజ్ఞకు అసలైన చిరునామా, భారతావని అనర్ఘరత్నం, చిర యశస్వి ఆయనే మన అబ్దుల్ కలాం. కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రామేశ్వరంలోనూ, ఉన్నత పాఠశాల విద్య రామనాథపురం జిల్లా ప్రధాన కేంద్రం స్పాడ్జ్ పాఠశాలలోనూ కొనసాగింది. తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా సాధించారు. కలాం తనకు 3 అమ్మలని ఒక సందర్భంలో ప్రస్తావించారు. ఒకరు జన్మనిచ్చిన తల్లి అయితే ఆయనకు ఎంతో ఇష్టమైన ఎంఎస్ సుబ్బలక్ష్మి, మదర్ తెరీసాలను కూడా తన మాతృమూర్తులుగా ప్రస్తావించారు. టిఫిన్ విషయానికి వస్తే కలాంకు వడ అంటే ఎంతో ఇష్టం. భోజనం విషయం గురించి ప్రస్తావించాలంటే ఆయన ఎక్కువగా సాంబార్ అన్నం తినేవారు. కాకరకాయ కూర అంటే కలాంకు చాలా ఇష్టం. తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను కలాం ఎంతో ఇష్టంగా తినేవారు. సంగీతం అంటే కలాంకి ఎంతో ఇష్టం. ఆయనకు శ్రీరాగం అంటే ప్రాణం. ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో కలాంకు ఆయన సోదరి జోరా తన గాజులను గొలుసును తాకట్టు పెట్టి ఫీజు కట్టారు. 1960లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బెంగళూరు డిఆర్డిఓలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో జూనియర్ శాస్త్రవేత్తగా కలాం తన ఉద్యోగంలో చేరారు. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు తలపెట్టిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో వేసిన అంతరిక్ష కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు అబ్దుల్ కలాం.
1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఆయనకు బదిలీ చేశారు. అక్కడే SLV-3 ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించారు. 1982 మే 12వ తేదీన హైదరాబాద్ కంచన్బాగ్లో DRDA డైరెక్టర్గా బాధ్యతలను చేపట్టారు. 1992 నుంచి 99 వరకు DRDO బెంగళూరులో కార్యదర్శిగా పనిచేశారు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, బ్రహ్మప్రకాష్లు కలాంని ఎంతగానో ప్రభావితం చేసినట్లుగా కలాం పలు సందర్భాలలో ప్రస్తావించారు. తీరిక వేళల్లో కలాం ఎంతో ఇష్టంగా హృద్యంగా వీణలు వాయించేవారు. చిన్నపిల్లలు పంపించిన ఈమెయిల్స్కి సమాధానాలు పంపి వారిలో స్ఫూర్తిని నింపేవారు. భారతదేశ రక్షణ శాఖ అమలు పదులో అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను అమర్చిన క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం. SLV-3 వాహన నౌక, ఆకాశ్, త్రిశూల్, నాగ్ వంటి గొప్ప క్షిపణుల రూపకల్పనలో కలాం పాత్ర అనన్య సామాన్యం. 2002 జూలై 25వ తేదీన భారతదేశ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం బాధ్యతలను చేపట్టారు. ఆ పదవిలో 2007 జూలై 25వ తేదీ వరకు ఆయన కొనసాగారు. 40 విశ్వవిద్యాలయాలు కలాంకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న పురస్కారాలను ప్రదానం చేసింది. పల్లె నుండి పైకెగసిన పారమార్థికుడు, భీకర క్షిపణులను శృతి చేసిన వైణికుడు, అతి సామాన్యునిగా కనిపించే అసామాన్యుడు, అనితర సాధ్యుడు, భరతమాత సేవలో తనువంతా తరించిన అనురక్తుడు, భారత సైన్యం అమ్ముల బదులో అస్త్రాలను సంధించిన ఆచార్యదేవుడు. ఆయన 2017 జూలై 25వ తేదీన రాత్రి 7:45 మన కాలపు మహనీయుడు మరలిరాని లోకాలకు తరలిపోయాడు. నెల్లిమర్ల మండలం దనాలపేటకు చెందిన పతివాడ వెంకునాయుడు అనే మాజీ సైనికుడింటిని కోల్చడం దారుణమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ప్రదీప్ నగర్లోని ఈరోజు బొత్స మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఉదయం అన్యాయంగా అక్రమంగా మాజీ సైనికుడింటిని పోలీసులు చుట్టుముట్టి అక్రమ కట్టడం అని చెప్పి కూల్చివేశారని తెలియజేశారు. ఇలాంటి విష సంస్కృతి జిల్లాలో ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. నోటీసులు ఇచ్చి ఇది అక్రమ కట్టడం అయితే తొలగించవచ్చునని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన కోరుతున్నారు. జిల్లాలో కొత్త సంస్కృతిని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ పునఃపరిశీలన చేయాలన్నారు. ఇది ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా కూర్చోవేసి చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటివాడికి సాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నా. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవానికి సంబంధించిన ఒక వ్యక్తి తోళ్ళకి ఇంటిని వచ్చి కూర్చోడానికి ఎక్స్ సర్వీస్ మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలి అంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పొజిషన్కి రిపోర్ట్ చేసి ఎందుకంటే నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారు. అందరూ ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలామంది చెప్తుంటాను నేను. కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది? కొత్తది తీసుకొస్తున్నాను ఇలాంటివి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒలింపిక్స్కు వెళ్లిన భారత క్రీడాకారులకు మద్దతుగా నిలవాలి. చీర్ ఫర్ భారత్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇసుక సరఫరా పూర్తిగా ఉచితమేనని స్పష్టం చేసిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. రవాణా ఖర్చులను మాత్రమే చెల్లించాలని సూచించిన కలెక్టర్.
నైతిక విలువలే పంచ ప్రాణాలుగా జీవించిన అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.